అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ అనేది భారత్ పాలిట శాపంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల విదేశాల్లో ఉన్న దాదాపు 300 టన్నుల గోల్డ్ ఇరుక్కుపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. యూకేకి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, ఈ రెండు బ్యాంకుల్లో భారత్ దాదాపు 304 టన్నుల గోల్డ్ను ఉంచింది. ఇప్పుడు భారత్ ఉంచిన ఈ 300 టన్నుల గోల్డ్ విషయంలో ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్న పరిస్థితి. అయితే వీటన్నిటి వెనక అమెరికా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఎవరైతే వ్యాపారులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో గోల్డ్ను దాచుకున్నారో వారిప్పుడు చాలా వేగంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి వారు దాచుకున్న గోల్డ్ని వెనక్కి తీసుకుని అమెరికాకు షిఫ్ట్ చేసుకుంటున్నారు. మరి భారత్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బ్యాంకుల్లో దాచుకున్న ఈ 300 టన్నుల గోల్డ్ని భారత్ ఎలా వెనక్కి తీసుకురాబోతోంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గత కొద్ది నెలలుగా భారత్లో బంగారం డిమాండ్ అనేవి క్రమేపీ పెరుగుతున్న పరిస్థితి. అయితే అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ని మనం చూడొచ్చు. ట్రంప్ యొక్క టారిఫ్ ఎఫెక్ట్ మరియు ఇజ్రాయెల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో పలు దేశాల యొక్క కరెన్సీ విలువ పడిపోతోంది. ఆ దేశాల లిస్టులో భారత్ కూడా ఉంది. దీనికి సంబంధించిన స్పష్టమైన ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ కూడా రోజు రోజుకు పడిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. కేవలం భారతీయ రూపాయి మాత్రమే కాక యూరప్కు చెందిన కరెన్సీ విలువ అనేది పడిపోతూ వస్తోంది. ఇదే విధంగా జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పతనంతో జపాన్ యొక్క కరెన్సీ విలువ కూడా పడిపోతూ వస్తోంది. అందుకే ఇప్పుడు ఇన్వెస్టర్లందరూ వేరే దేశాల యొక్క కరెన్సీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే డాలర్ల మీద ఇన్వెస్ట్మెంట్లలో పోలిస్తే మెజారిటీ ఇన్వెస్టర్లు గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. గోల్డ్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెజారిటీ ఇన్వెస్టర్లు గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అందుకే అంతర్జాతీయంగా గోల్డ్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతోంది. అంతర్జాతీయంగా గోల్డ్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉండడంతో భారత్కు కొత్త ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ప్రస్తుతం 876 టన్నుల గోల్డ్ ఉంది. ఇందులో 510 టన్నుల గోల్డ్ అనేది ఆర్బీఐ సమక్షంలో సురక్షితంగా ఉంది. మిగతా 42% గోల్డ్ అంటే దాదాపు 366 టన్నుల గోల్డ్ ని విదేశాల్లో ఆర్బీఐ దాచి ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ భారత్ యొక్క దాదాపు 324 టన్నుల గోల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ లో సురక్షితంగా ఉందని తెలిపారు. అయితే మొన్నటి వరకు ఇంతకంటే ఎక్కువగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ జమ చేయబడి ఉండేది. కానీ దంతేరాస్ సందర్భంగా ఆర్బీఐ 102 టన్నుల గోల్డ్ ని భారత్కు షిఫ్ట్ చేశారు. ఒకవేళ మనం ఈ 102 టన్నుల గోల్డ్ కనుక మనం గోల్డ్ ని రిటర్న్ తీసుకురాకపోయి ఉంటే దాదాపు 300 టన్నులకు పైగా గోల్డ్ రిస్క్ లో పడి ఉండేది. ఈ సమస్య అంతా ట్రంప్ ఎన్నికల ప్రచారం అప్పుడు ప్రారంభమైంది. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో బ్రిక్స్ దేశాలతో పాటు భారత్పై కూడా 100% టారిఫ్ ని విధిస్తానని చెప్పి వ్యాఖ్యానించారు. 100% టారిఫ్ల విషయంలో యూరప్ దేశాలను కూడా ట్రంప్ వదల్లేదు. వాటిపై కూడా 100% టారిఫ్ విధిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో ఏ దేశాల గోల్డ్ అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉందో ఆ గోల్డ్ నంతా ఆయా దేశాలు అమెరికాకు షిఫ్ట్ చేస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అన్న తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో గోల్డ్ ని తీయడం ఏదైతే స్టార్ట్ అయిందో ఇక ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక గోల్డ్ ని తీయడం ఇంకా స్పీడప్ అయింది. అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బ్యాంకులు ఒకవేళ డిఫాల్ట్ అయితే మాత్రం ఆయా దేశాల గోల్డ్ అనేది పూర్తిగా రిస్క్ లో పడ్డట్టే అని చెప్పొచ్చు. అసలు ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్లలో ఏం జరుగుతోంది, ఎందుకు ఈ రెండు బ్యాంకులలో భారత్ నిల్వ ఉంచిన గోల్డ్ అంతా రిస్క్ లో ఉంది అని మాట్లాడుకుంటున్నామంటే ఏవైతే దేశాలు ఈ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ లో తమ గోల్డ్ను కానీ డబ్బును కానీ దాచి ఉంచాయో తిరిగి వాటిని మళ్లీ తీసుకోవడానికి 2 లేదా 3 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 నుంచి 3 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఆయా దేశాలు కోరిన వాటిని ఈ బ్యాంకులు ఇస్తుంటాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో మాత్రం ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ లో 2 నుంచి 3 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో మాత్రం ఏకంగా 2 నుంచి 3 నెలలు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో గోల్డ్ ని నిల్వ చేసిన దేశాలన్నింటికీ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఏదైనా ఫ్రాడ్ జరుగుతోందా అనే ఒక అనుమానం వస్తోంది. ఫ్రాడ్ జరుగుతోందా అనే అనుమానం రావడానికి గల కారణం ఈ బ్యాంక్ యొక్క వెయిటింగ్ పీరియడ్ వల్లనే. ఈ బ్యాంకులో నిల్వ చేసే గోల్డ్ని ఎక్కడికైనా తరలిస్తున్నారా? ఒకవేళ ఎటూ తరలించకపోతే బ్యాంకులో ఉన్న గోల్డ్ని ఇవ్వడానికి 2 నుంచి 3 నెలల సమయం ఎందుకు వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నారని ఇప్పుడు ఆయా దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భారత్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మీకందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే భారత్ మరియు ఇంకా వేరే ఇతర దేశాలు తమ గోల్డ్ని విదేశాల్లో ఎందుకు నిల్వ చేస్తాయి అని. ఎందుకంటే ఉదాహరణకు ఒకవేళ భారత్కు వేరే ఏ దేశంతో అయినా యుద్ధం వస్తే మనకు చెందిన గోల్డ్ అంతా మన వద్దే ఉంటే ఆ గోల్డ్ నిల్వలపై శత్రుదేశం టార్గెట్ చేస్తే భారత్కి భారీగా నష్టం జరుగుతుంది. అందుకే వేరే వేరే ప్రాంతాల్లో గోల్డ్ని నిల్వ చేస్తారు.
అయితే మెజార్టీ దేశాలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని అత్యంత సురక్షితమైనదిగా భావించి ఇక్కడ నిల్వ చేస్తారు. ఇక్కడ నిల్వ ఉంచిన దాంతో వ్యాపారాలు చేయడం మాత్రమే కాకుండా ఏ ఇబ్బంది వచ్చినా ఒక భరోసా ఉంది అనే నమ్మకంతో ఉంటాయి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ చేసిన దేశాలు. బ్రిటన్లోనే ఎందుకు భారత్ నిల్వ చేస్తోంది అనంటే, భారత్ యొక్క గోల్డ్ అనేది మొదటి నుంచి అంటే బ్రిటిష్ పరిపాలన నుంచి బ్రిటన్లోనే ఉంటూ వస్తోంది. భారత్కు స్వాతంత్రం వచ్చాక కూడా ఈ పరంపర అలాగే కొనసాగుతోంది. బ్రిటన్లోని ఈ బ్యాంకులో ఉండడం అనేది సేఫ్ మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే అమెరికా వద్ద ఎక్కువ గోల్డ్ ఉంది. అమెరికా తన వద్ద ఉన్న మెజారిటీ గోల్డ్ని ఫోర్ట్ నాక్స్లో నిల్వ ఉంచుతుంది. ఫోర్ట్ నాక్స్ అనేది గోల్డ్ని నిల్వ ఉంచడానికి అత్యంత సురక్షితమైన ప్లేస్. అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్పై జరుగుతున్న ప్రచారంపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పందిస్తూ ఈ 2 నుంచి 3 నెలల వెయిటింగ్ పీరియడ్ పెట్టడానికి గల కారణం ట్రంప్ అని తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది గోల్డ్ని అత్యధికంగా నిల్వ చేసుకునే ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్. మీరు కనుక గమనించినట్టయితే బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో చాలా దేశాలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోనే తమ గోల్డ్ని నిల్వ చేసుకుంటూ వచ్చాయి. ఒక్కసారిగా బైడెన్ ఓడిపోయి ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తి స్థాయిలో మారిపోవడంతో ఇన్వెస్టర్లందరూ బ్రిటన్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కన్నా అమెరికాలో ఉన్న ఫోర్టెక్స్ సురక్షితమని భావించి మెల్లగా తమ గోల్డ్ని అమెరికాకు షిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ఫోర్టెక్స్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాయి కూడా. ఎందుకంటే మామూలుగా అయితే గోల్డ్ని తీసుకోవడానికి 2 నుంచి 3 రోజులు పట్టేదానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టడమే అన్ని దేశాలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని వదిలి అమెరికాలోని ఫోర్టెక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మరి భారత్ ఇదే కోవలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉన్న మన గోల్డ్ని అమెరికాకు షిఫ్ట్ చేస్తుందా లేదా అని చూడాల్సి ఉంది. ఒకవేళ షిఫ్ట్ చేయకపోతే భవిష్యత్తులో మన గోల్డ్ రిస్క్లో పడితే మాత్రం భారత్కు భారీగా నష్టం వాటిల్లుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే భారత్ అన్ని దేశాల్లాగే అమెరికాకు తరలిస్తే కలిగే లాభనష్టాల గురించి కూడా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే అది అసలే అమెరికా, అక్కడున్నది ట్రంప్. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఆయనకే తెలియదు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? మన గోల్డ్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోనే ఉంచాలా లేక అమెరికాకు షిఫ్ట్ చేయాలా? ఏం చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.